దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉండారు? బాగుండారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదువుకొని మనం వాక్యము విని బలపడదాము. రండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 ఈ 2 వచనాలు ఒకసారి చదువుకుందాము. అనగా, మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షము కొరకును ఎదురు చూచుచున్న ఈ లోకములో సబుద్ధముతోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు ఉండవలనియు మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్య క్రియలుగాను ద్వారా శక్తి గల ప్రజలను తన కోసమును పవిత్రుకొని తన సొంత చేసుకొనుటకును తను మన కొరకును అర్పించుకొనెను. పరిశుద్ధ ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు. వాక్యం నీది, వింటున్న బిడలు నీ వారినైనా వాక్యమును ఉదక స్థానంతో మమ్మల్ని అందరినీ సరిచేసి నిలబెట్టవని, నేను వాక్యానుసారమైన జీవితాన్ని మిమ్మల్ని జీవించేదానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం. పరలోకమందున కన్న తండ్రి, ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క కొరకును మనల్ని ఏం చేస్తాంట ప్రత్యక్షపరుచుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్న ఈ లోకములో మనం బ్రతకాల్సిన విధాన్ని సబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకును బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను మోచించిరి. దేవుని ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించాడు. మనం బ్రతకాల్సిన బ్రతుకును మనకు బోధిస్తున్నాడు. ఆయన చాలామంది దుర్నీతిలో ఉంటారు, అలాగే మంచి వారిని దూషిస్తూ ఉంటారు. దేవుని ప్రియులారా, దుర్నీతిలో ఉన్నాడు మంచివాడు పట్టదు. దేవుడు పరిశుద్ధమైన వాక్యములో మనం సామెతల గ్రంథంలో ఒకసారి చూస్తే, మంచు ఎండకు గిట్టదంట, వాన కోతకాలానికి గిట్టదంట. ఎందుకంటే ఈ రెండు వైరం ఏమై ఉంటుంది అంటే, ఈ రెండు ప్రకృతి సంబంధమే కదా. ఎండాకాలం మంచు మేలే కదండి, చల్లగా ఉంటుంది కదండి, చల్లగా ఉంటుంది కదా. మంచు పడితే చల్లగా ఉంటుంది, కానీ గిట్టదంట, దానికి వద్దంట. అలాగే వాన ఇక కోతకాలాల్లో పొలాలంతా పంట ఇంటికి చేసుకుంటుంది, అప్పుడు దానికి అవసరం లేదు. ఎందుకంటే పండి ఇంట్లో పోసుకున్నప్పుడు ఆ పంట అంతా తడిసి నాని చలాజదురమైపోతుంది కనుక ఆ పంట. దేవుని వాక్యములో ఆ మాట రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధమైన మాటను మనతో చెప్తున్న మాట ఏంటంటే, సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్ర చేసిన దేవుడు పవిత్రులుగా బ్రతుకుతున్న వారిని, అలాగే అవమానకరమైన బ్రతుకుతున్న వారు వాళ్ళు ఏం చేస్తారు, దూషిస్తూ ఉంటారు. కానీ కారణము ఏమై ఉంటుంది అంటే, వాళ్ళ జీవితాలను దుర్భారంగా ఉన్నాయి కనుక, పచ్చకావుల్లో లోకమంతా పచ్చగానే ఉండదు కనుక వాళ్ళ యొక్క కార్యం ఉంటుంది. అయితే మనకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము సత్క్రియలు చేసి దానికి గల వారి ప్రజలకును తన కోసం పవిత్రపరుచుకుంటున్నాడట. ఎవరంటే దేవుడు. దేవుని ప్రియులారా, తన ప్రజల కోసము ఏం చేస్తున్నాడు దేవుడు, పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకును తనే మన కొరకును అర్పించుకున్నాడు. దేవుని ప్రియులారా, తన సొత్తుగా మనల్ని చేసుకునేదానికి దేవుడు ఏమంటున్నాడు అంటే, తనే అర్పించుకోండి. దేవుని ప్రియులారా, దేవుడు పరిశుద్ధమైన దైవజనులు పాట పాడినారు, నేను ఎందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగినందుకు. దేవుని ప్రియులారా, దేవుడు ఎందుకు మనల్ని ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధమైన మాటల్లో ఆయన పాడతాడు, ఎందుకని నీ సొత్తుగా నేను మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున, నీ రక్తము చే కడగబడినందున. దేవుని ప్రియులారా, ఆయన రక్తంతో మనల్ని కడగబడినందుకున మనం ఏం చేస్తున్నామంటే, మన కోసమును ఆయన ఏం చేస్తాడంటే మన కోసమును
తనే మన కొరకు అర్పించుకున్నాడు. దేవుని పిల్లలు అర్పించుకున్న బ్రతుకును మనం ఎలా చూసుకోవాలంటే, ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను ఇడిపించి విమోచించిన సత్క్రియల మూలముగా దాన్ని చేసుకొని మనం బ్రతకాలని మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఆయన ఎవరంటే మహాదేవుడై ఉండి, రక్షకుడై ఉండి, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడంటే మనం ఎలా, ఆయన నమ్ముకున్న వారిని మనం ఎలా ఉండాలి? నేను యేసు ప్రభు పేరు పెట్టుకున్నాను, నాకు ఆయన పేరే ఉంది, నా బ్రతికి ఎలాగున్నది? దేవుని పిల్లరా, పేరును బట్టి కొంతమంది నేను ఆయన పేరే నేను ఎలా ఉండదు, మేము క్రైస్తవులమే, కానీ ఎలాగుంది మన జీవితంలో ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు నచ్చేట్టుగా ఉందా, దేవుని నచ్చని విధానంగా ఉందా మనం పరీక్షించుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రవర్తన ఎలాగుందో, తాత్కాలికంగా ఈ లోకంలో అనుసారమైన ఆ యొక్క సుఖాల కోసము బ్రతుకును నరకం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని పిల్లలు మనం అందరం కూడా అట్టి దుర్నీతిలోంచి మనం విడుదల పొంది భక్తి కలిగి జీవించాలని దేవుడు మనం కోరుకుంటారు. రాండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, కృప కలిగిన పరువా, దయగలిగిన యేసు నీకు వందనాలు. అవునైనా నువ్వు మహాదేవుడు అయ్యుండి, రక్షకుడు అయ్యుండి, ఈ లోకానికి రక్షించేదానికి భూమి మీదకి దిగొచ్చి నాయన భక్తిగా నీతిగా బ్రతకాలని మాకు బోధిస్తూ నాయన మేము నీ సొత్తుగా మారాలని వాక్యం సెలవిస్తున్నాం. ప్రభా, మేమందరం కూడా నీ సొత్తుగా మారేటానికి మాకు దూరాలు కరవమని నాయన నీ పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితాలు జీవించేదానికి మాకు నాయన కృపను అనుగ్రహించమని, ప్రేమ కలిగిన నాయన మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశాయి. ఎంతమంది ఇంకా అవినీతిలో ఉన్నారో వాళ్ళందరినీ మార్చమని, వాక్యము వాళ్ళ హృదయాలను తాకి వాళ్ళ యొక్క బంధకాలు తెగిపోవునుగా, అక్ర సంబంధాలు యేసు నామములో అవి నాశనమవునుగా సహాయం దేశం నీ కృపను అనుగ్రహించిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచ దేశాన్ని రక్షించి, ఇశ్రాయేలు దేశానికి రక్షణ దేశ అరిశిలముకు సేమభివృద్ధి దేశం నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కనికరమును దిగివచ్చిన గాక. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ఆయన, గర్భఫలము లేక మానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలమును అనుగ్రహించు. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు సురక్షితమైన ప్రయాణాలను అనుగ్రహించు. రాకపోకని తోడించమని, అలాగే ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించాయా. పనులు చేసుకునే వారికి మంచి ఆరోగ్యం చేసి, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు మంచి ఉద్యోగాలు చేసి, పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి బ్రతుకుదూరు కోసం వాళ్ళకి మంచి పనులు అనుగ్రహించమని, కృపా కాపుదల బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాం పరలోకముందు నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.